ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత 12వ ఆదివారము పరిశుద్ధ యూకరిస్తు సమాధాన పుణ్యస్థలి. బైబిల్ పట్టణములు నిర్గమాకాండము 24వ అధ్యాయము 3 నుండి 11 వచనముల వరకు. రెండవ పాఠముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి 22 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23 నుంచి 26 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 85వ కీర్తన. మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మీరు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో నీ మాటలు మేము ధ్యానించుకుని చుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని, వినగలిగిన వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని ఇవ్వమని, నీ పరిశుద్ధాత్మను నాయన మా మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. యుక్కరిస్తు అంటే ఇది మనం చూస్తూ ఉంటాము. పరిశుద్ధ అంటే ప్రభు యొక్క బల్లారాధనని మనము తీసుకుంటూ ఉంటాం కదా ప్రతిసారి, రొట్టె ద్రాక్షారసము. ఆ విధముగా మరి ప్రభు యొక్క బల్లారాధనలో పాల్గొంటున్న మనందరికీ కూడా తెలుసు యుక్కరిస్తు అంటే. అంటే మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ పరిశుద్ధ బల్ల ఆరాధన తీసుకుంటున్న నీవు, ఆరాధనలో పాల్గొంటున్న నీవు మరి పుణ్యస్థలి అంటే ఏంటి? సమాధానం అనేది కలిగి ఉన్నావా? పరిశుద్ధ సంభాప్తంలో పాల్గొంటున్నావు, కానీ నీకు సమాధానం అనేది ఉంటుందా? ఆ సమాధానం లేకోకుండా నువ్వు తీసుకోవడము వ్యర్థము అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటలు స్వయంగా పలుకుతున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. ఆయనే తెలియపరిచారు, ధన్యతలలో మరి సమాధానపరచువారు ధన్యులు, మరి వారు దేవుని యొక్క కుమారులు అనబడతారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే మనము 9వ వచనంలో చూస్తున్నాము. ఏంటంటే ఆయన కొండ మీద ప్రసంగంలో తెలియపరుస్తూ, ఎక్కువగా ప్రాధాన్యత తెలియపరుస్తూ, ధన్యతల గురించి తెలియపరుస్తూ, అయితే నీవు ప్రభు యొక్క బల్లారాధన తీసుకుంటున్నావు, కానీ నీవు ఇతరుల మీద ఏ ద్వేషము కానీ ఏ మరి అసూయ కానీ ఎలాంటివన్నీ పెట్టుకుని ప్రభు యొక్క బల్లారం తీసుకోవటం వ్యర్థము, అలా తీసుకోకూడదు అని చక్కగా యేసుక్రీస్తు ప్రభువారే కొండ మీద ప్రసంగంలో తెలియపరుస్తున్నారు. అంటే ఏ విధంగా ఉన్నారో మనము చూసుకోవచ్చు. మరి ఇక్కడ తెలియపరిచారు కదా, నీకేమైనా నీ సహోదరుని మీద కోపము, తాపము, ఏదంటే బాధ ఉన్న ఎడల నీవు మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, తర్వాత నువ్వు వచ్చి నీ అర్పణ నీవు అర్పించుము అంటున్నారు. అంటే దేవుడు చిన్న విషయంలోనే మనల్ని ఇతరుల సహోదరులతో పోలుస్తూ చక్కగా తెలియపరుస్తున్నాడు. నీ సహోదరుని వ్యర్థుడా అంటే చాలు నువ్వు నరకంలో పడతావని కూడా తెలియపరుస్తున్నాడు. అంటే సహోదరుని వ్యర్థము అనే మాట కూడా నోటితో ఉచ్చరించకూడదు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నాడు. అలాంటి వారిని నీ వలె నీ రూపంలాగా చేయబడ్డ మరి నీ తోటి సహోదరుని నీవు ఏ విధంగా ప్రేమిస్తున్నావు అని దేవుడు మనల్ని ఉదాహరణగా చూపిస్తూ ఏం చేస్తున్నాడంటే, నీకు ఒకవేళ నువ్వు వెళ్ళేవు ఆరాధనలో కానీ పాల్గొంటున్నావు, మరి నీకు ఎప్పుడైనా కోపం తాపం ఉంటే వెళ్ళి సమాధాన పడిపో అని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే నువ్వు మధ్యలో సమాధాన పడ్డావనుకో అది వెంటనే మరి
పోయిద్ది. లేదనుకో నువ్వు అది వాళ్ళకి ఎలా అయిపోద్దంటే అది కోపము ఉంచేసుకుని ఆ కోపము పాపంలాగా మారిపోద్ది. నిన్ను ప్రధానులకి నీ బంట్రోతులకి అప్పచెప్పేస్తాడు, చివరకు చెరసాల్లో వేసేస్తాడు. అందుకనే నీవు మొదటిగా సహోదరుడు దారిలో ఉన్నప్పుడే నీవు వెళ్ళి సమాధానపడుము అని చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు మరి తెలియపరుస్తున్నారు. అయితే మనము ప్రభు యొక్క బల్లారాధనలో పాల్గొంటున్న మనందరము కూడా మరి ఏ విధంగా ఉంటున్నాము? మరి పాత నిబంధన గ్రంథములో నిర్గమాకాండము చూసినట్లయితే నిర్గమాకాండము 24వ అధ్యాయము 3 నుంచి మనకి పాఠం ఇచ్చి ఉన్నారు. 24:3 నుంచి చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి కనిపించేది, మోషే యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పారు. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాట అన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చేది. అయితే ఇక్కడ వీరు చేసిన పాపములు బట్టి, వీరు చేసిన అతిక్రమమును బట్టి, వీరు చేసిన విగ్రహారాధనను బట్టి దేవునికి కోపం వచ్చి వారిని శిక్షిస్తానని అక్కడ మరి తెలియపరిచినప్పుడు, మీరు ఇలా చేయొద్దు, మీ పాపముల నిమిత్తము 12 గోత్రాలలో నుంచి 12 మంది యువకులు వచ్చి వారు ఏం చేయాలంట, మరి అర్పణలు తెచ్చి అంటే దహన బలులు అర్పించినప్పుడు ఆ దహన బలుల ద్వారా వచ్చే రక్తంతో, మరి ఆ రక్తం ఇక్కడ చూసినట్లయితే ఉంటుందండి, ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు చూసారా సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు యెహోవా వాటి రక్తములో సగము తీసుకుని పళ్ళెంలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అప్పుడు నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులై యుందుము అని చెప్పారు. ఎప్పుడైతే వీళ్ళు మరి చక్కగా కోడెల రక్తం తీసుకొచ్చి మరి అది అర్పించి వధించిన తర్వాత ఆ రక్తాన్ని సగం తీసుకుని మోషేకు పళ్ళెంలో తీసుకొచ్చిచ్చి అక్కడ ఒక వాగ్దానం చేశారు. మేము దేవుని మాట వింటామని ఏక శబ్దంతో అందరూ ఒకేసారి అక్కడ మరి దేవునికి ప్రమాణం చేసినట్లు మనము చూస్తాము. అంటే అక్కడ రావలసిన కీడును అక్కడ రక్తము ద్వారా మరి అక్కడ తప్పించబడినట్లు మనము పాత నిబంధన గ్రంథములో చూస్తాము. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రణాళిక చేశాడు. కోడిల వల్ల కానీ మేకల వల్ల కానీ ఇదే మరి వాటి వల్ల మరి పాపక్షమాపణ కలదు. కానీ నీతిమంతుడును నిర్దోషియును మరి నిష్కలంకుడు అయిన పరిశుద్ధుడైన వాని వల్ల రక్తం వల్ల మాత్రమే పాపక్షమాపణ కలుగుద్దని తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువారిని యెహోవా దేవుడు మరి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. అయితే అదే మనం చూస్తూ ఉంటాము. ఆయన మరి తన రక్తము చిందించి మనలను కొనుక్కుని తన బిడ్డలుగా అంగీకరించారు. మనము మరి మనల్ని కన్న దేవుడు మన నిమిత్తము ఏ విధంగా ఎంతగా మరి దేవునికి మనకి సమాధాన పరచడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అనాది కాలంలో మరి దేవుడికి ఇశ్రాయేలు ప్రజలకును దేవునికి మధ్య మోషే ప్రవక్త ఉండి కోడెల రక్తం ద్వారా సమాధాన పరచడానికి అనాది కాలంలో ఇశ్రాయేలు కాలంలో దేవుడు అక్కడ ఆ బలిని అంగీకరించారు. అయితే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క బలి మాత్రమే అంగీకరింపబడింది. ఏటి వల్ల కూడా ఉపయోగము లేదు. అది నీతిమంతుడైన దేవుని రక్తము చిందింపబడాలి. ఆ నీతిమంతుడే మనలను దేవునికి సమాధాన పరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మధ్యవర్తి యేసుక్రీస్తు అనే ఒక నరుడు మనల్ని సమాధానపరచడానికి, దేవునిని మనల్ని సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి నరరూపిదారునిగా వచ్చి నరుల వలె జీవించి మనల్ని కూడా ఆ విధంగా ఉండమని తెలియపరిచారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సమాధానంతో ఐక్యతతో, ఏ చోటకు వెళ్ళినా పలాని సమయంలో ఇంటి వారితో కూడా వివాదాలు వస్తున్నాయి అనుకున్న సందర్భంలో దాగి కొండల్లో గుహల్లో కూడా ఆయన సువార్త అనేది చేయటం మనం చూస్తున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క మరి మాటలు
తెలియచేస్తున్న వారైనప్పటికీను దేవుని యొక్క మరి రథం మరిలో బల్లారాధనలో పాల్గొంటున్న నీవైనప్పటికీ కూడా ఏ విధంగా ఉండాలంటున్నాడంటే సమాధాన స్థితిలో ఉండాలి. సమాధాన స్థితిలో ఉండటమే అది మనకెంతో పుణ్యము. ఎందుకంటే మనకెంతో అది ఆశీర్వాదకరము. ఒకవేళ నువ్వు సమాధాన పడ్డావు, నీ పరుగువాడు సమాధాన పడలేదనుకోండి, వదిలేసేయండి. ఎందుకంటే నీవు మొదట వెళ్ళి సమాధాన పడ్డావు కాబట్టి అది దేవుడు చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే సమాధాన పడుకోకుండా నీ మనసులో ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ పైకి నీవు చేతులిస్తే అది దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి మరుగైనది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. కాబట్టి ఆయన నీ హృదయంలో ఏమున్నదో తెలుసుకోగలడు. నీవు హృదయం ప్రకారంగా ప్రవర్తిస్తున్నావో తెలుసుకోగలడు. మరి హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుద్ది అంటారు, కానీ కరెక్టే. అవి కొన్ని సందర్భాల్లో జరుగుతాయేమో, కానీ నోటితో మాట్లాడిన మాటలన్నీ కూడా కరెక్ట్ కాదు. అందుకనే ప్రతి మాట కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. అందుకే సమాధానం అంటే వెంటనే సమాధానం మనం పడిపోవాలి అంటే మనం చూస్తాము. అక్కడ అబిగయల్ని చూసినట్లయితే చక్కగా దావీదికి మరి తన భర్త మీద ఎంత కోపం వచ్చిందంటే మరి చంపేద్దాము అన్నంత కోపం వచ్చిన దావీదికి చక్కగా వెళ్ళి మధ్యలోనే అన్నీ తీసుకుని వెళ్ళి సమాధానపరిచింది కదా. మరి మనం చూస్తాము యాకోబు యోసేపుని చూసినప్పుడైతే మరి అన్నీ పంపించాడు. ఏంటంటే తన మరి రావాల్సిన దీవెనలన్నీ పొందుకుని యాకోబు పారిపోయినప్పుడు యోసేపు చంపేస్తాడని భయముతో మరి పారిపోయిన సమయంలో మళ్ళీ తర్వాత తిరిగి తన భార్యలతో బిడ్డలతో ఆస్తితో గొడ్డులతో వస్తున్నప్పుడు చక్కగా మరి ఆ ఆస్తినంతా పంపించినప్పుడు నాకెందుకు ఇవి నాకు అవసరం లేదని చెప్పి ఒకరికొకరు సమాధానపడి మెడ మీద ముద్దు పెట్టుకుని మరి కౌగిలించుకుని సంతోషంతో ఉన్నట్లు చూస్తాము. సమాధానములోనే సంతోషం ఉంటుంది, సమాధానములోనే ఐక్యత ఉంటుంది. అందుకని దావీదు భక్తుడు తెలియపరిచాడు కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అని తెలియపరుస్తుంది. అంతేకాదు మనకిచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా చక్కగా తెలియపరుస్తున్నారు. కృపా సత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నవి మరి చక్కగా రాసిపెట్టి ఉంది మనకిచ్చిన కీర్తనల గ్రంథము 85వ కీర్తనలో చక్కగా రాశారు. కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. చూస్తారా, నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేను. మనకి సమాధాన కరుడు మనకున్నాడు, ఆశ్చర్యకరుడు మనకున్నాడు, ఆలోచన కర్త మనకున్నాడు. మనల్ని సమాధానానికి అధిపతి అయిన దేవుడే మనలను చక్కగా మనకి అంతేకాదు దేవదూతలు కూడా తెలియపరిచాయి. ఆయన పుట్టంగానే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగును గాక. ఆయనకి ఇష్టకరముగా నీవు జీవించినట్లయితే నీ హృదయానికి సమాధానం ఉంటుంది, నీ హృదయానికి నెమ్మది ఉంటుంది, నీ హృదయానికి సంతోషం ఉంటుంది. లేకపోతే ఎన్నో సమస్యలు తల మీద పెట్టుకుని ఎంత నువ్వు చింతించినప్పటికీ, ఎంత బాధపడినప్పటికీ ఏమీ ఉపయోగము ఉండదు. కాబట్టి అవి అన్నీ కూడా నీ విడిచిపెట్టినప్పుడు మాత్రమే నీ శరీరము కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. నీకు రావాల్సినవి దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు మరి ఏ విధంగా ఉంటున్నావని తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మనకిచ్చిన 2వ పాఠంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చూస్తాం కదా. మరి ఇక్కడ మనం చూసాం కదా, మరి మొదటి నుంచి చూసినట్లయితే అందరూ మోషను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి. ఇక్కడ చూసినట్లయితే ఆ బండ క్రీస్తే అని చక్కగా తెలియపరుస్తున్నారు. అంటే అనాది కాలంలో వీళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలియపరుస్తూ ఉన్న తర్వాత వీళ్ళు ఏమైపోయారంటే మరి విగ్రహారాధనలో పడిపోయి విగ్రహాలు కల్పించినవి తింటూ విగ్రహాల్లోనే మరి దేవుడంటే ఎవరో మరిచిపోయినట్లు ఉన్నప్పుడు దేవుని కోపాజ్ఞ వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాం. కాబట్టే ఈ సంగతులన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ దృష్టాంతముగా మీకు ఉండాలి.
ఎందుకంటే అవి ఇలా జరిగారు, వీళ్ళు ఇలా చేశారు, నిబంధన తీసుకున్నారు, కానీ ఆ నిబంధన వారు మరచిపోయారు. కానీ దానివల్లే దేవునికి మళ్ళా ఏమి ఆలోచన వచ్చిందంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి, ఆయన రక్తం ద్వారానే మనకి పాప క్షమాపణ కలుగుద్దని తెలియపరిచారు. ఆ విధముగానే ఇక్కడ చక్కగా మనం చూస్తూ ఉంటాము. అయితే మనకిచ్చిన పాఠంలో చూసినట్లయితే, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి, బుద్ధిహీనులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. చూసారా, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరు ఆలోచించుడి. చూసారా, బుద్ధిమంతులతో చెప్తున్నాను, కొంచెం ఆలోచించండి. విగ్రహారాధన జోలికి వెళ్ళకండి. అవి అన్నీ కూడా నోరుండి కూడా మాట్లాడవు, ముక్కుండి కూడా వాసన చూడవు, కనులుండి కూడా చూడలేవు, చెవులుండి కూడా వినలేవు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి పని చేయలేవు. అవి అన్నీ కూడా మట్టి విగ్రహాలే. ఆ విగ్రహాల జోలికి మీరు వెళ్ళవద్దు. ఎందుకంటే అవి అన్నీ ఒట్టి మానవులు చేసిన చేతి కృత్యాలే. కాబట్టి మీరు జీవము కలిగిన దేవుని మర్చిపోవద్దు. అయితే ఆ జీవము కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుట. మరి నువ్వు క్రీస్తు రక్తములో పాలు పంచుకోవాలి అంటే ఆ ఒకటి, అది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఒకే శరీరము యేసుక్రీస్తు ప్రభువారు, ఆ ఒకే పానీయము యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే తెలియపరుస్తున్నారు. కాబట్టి మీరు ప్రభు యొక్క బలారాధనలో పాల్గొంటున్న మీరు ఏ విధంగా ఉంటున్నారు? మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనిచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు, ఆయన స్వరూపంలో చేసుకున్న మన అందరము కూడా ఒకరినొకరు ప్రేమింపవలనని ఆయన మనకి తెలియచేస్తున్నాడు. మన సహోదరుల్ని మనము ద్వేషించిన ఎడల మనలను మనము ద్వేషించుకున్నట్టే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చాలామంది నిజంగా తెలిసినట్లయితే, చాలామంది తెలియక మనం అన్యాయముగా ఇతరుల మీద అనేక నిందలు వేస్తూ, అపనిందలు వేస్తూ ఏం చేస్తారంటే, చెయ్యని పనులు కూడా ఇతరుల మీద నెట్టేస్తూ వారి మీద అన్యాయపు నిందలు వేస్తారు. అన్యాయపు నిందలు వేసినంత మాత్రాన అవి నిజమైపోవు. కానీ ఒకానొక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు యేసేపు వలె హెచ్చిస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కంపల్సరిగా దేవుడు చేస్తాడు. కానీ మొదట నీ హృదయము దేవునికి ఇష్టముగా ఉండాలి. నీ హృదయములో ఏ విగ్రహారాధనే కానీ, అంటే ఏ పాపము అబద్ధమే కానీ, ఏది నువ్వు ఇష్టంగా పెట్టుకుని అదే నువ్వు మొదటిగా ప్రథమ స్థానం ఇస్తున్నావో, దేవుని కంటే ఈ లోకంలో వేటిని నువ్వు ఇష్టంగా పెట్టుకుని ప్రథమ స్థానంలో పెట్టి మొదటిగా వాటికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో అవే విగ్రహాలు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అనుకుంటారు ఈ విగ్రహాలే కదా, అన్యుల విగ్రహాలే కదా అనుకుంటారు. అది ఒకటైతే ఇంకొకటి ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుని కంటే ఏది నువ్వు ఎక్కువగా ఇష్టపడినప్పటికీ కూడా అది విగ్రహమే. దేవుడే తెలియపరుస్తున్నాడు, మొదటి స్థానం నువ్వు దేవునికి ఇవ్వాలి. అలా దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టే ఆయన ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. నీవు ప్రభు యొక్క శరీర రక్తంలో పాల్గొంటున్న నీవు నీ హృదయంలో ఏది కూడా నీవు పెట్టుకోవద్దు. అలా అనాలోచితంగా ఎవరైతే సరే ప్రభు యొక్క శరీరంలో మీరు పాలు పంచుకుంటున్నారో వారు ఏమైపోతున్నారంటే మరి రోగాల పాలైపోతున్నారు, కొందరైతే చనిపోతున్నారు అని కూడా చక్కగా రాసి పెట్టి ఉంది. ఇక్కడే ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే మనం చూస్తాము. 26వ వచనంలో చూసినట్లయితే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురము చేసెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆ పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చియు రక్తమును గుచ్చియు అపరాధి యగును. చూసారా, ఇంకా 30వ వచనంలో చూసినట్లే, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చూసారా, దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ మనం చేయాల్సింది ఒకే ఒక పాయింట్. 26వ వచనము చాలా మనకి
ఐఎంపీ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్ అదే మన జీవితంలో ఏంటంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడు ఎలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురము చేయుదురు. చూసారా, ప్రచురించెదరు. మనం చేయాల్సింది ఇదే. నువ్వు దేవుని రక్తంలో పాల్పంచుకోవడానికి, నువ్వు ప్రభు యొక్క శరీర రక్తంలో మరి తీసుకుంటున్న నీవు నీ హృదయంలో ఏమని తీసుకుంటున్నావు? అయ్యా ఇది నీ రక్తము, అయ్యా ఇది నీ శరీరము అని తీసుకుంటున్నావా? ఏదో అందరూ తీసుకుంటున్నారు కదా ఒక రొట్టెను, నేను కూడా తీసుకుంటే ఏమైందిలే అనుకుంటున్నావా? ఇప్పుడు ఒక మరి ఏదన్నా దేవుడే తెలియపరిచారు కదా, విశ్వాసం లేకుండా నువ్వు ఏ కార్యాన్ని చూడలేవని. అలాగే విశ్వాసం అనేది మనకి నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపమని, విశ్వాసం ఉంటే ఏదైనా కొండను సహితము పెగిలింపగలిగే విశ్వాసము కలిగి ఉండాలి అని తెలియపరిచారు కదా. మరి అలాంటి విశ్వాసంతో నీవు ప్రభు యొక్క బల్లారాధన దగ్గరికి వచ్చి ప్రభు యొక్క రొట్టెలో మరి పాలు పండుకుంటున్న నీవు మరి విశ్వాసంతో దేవుడు ఉన్నాడు, నా పాపముల నిమిత్తం ఆయన చనిపోయారు, ఈ వార్తను నేను 10 మందికి తెలియచేయాలి, ఇదిగో నా పాపముల నిమిత్తమే కదా ఆయన మరణం పొందారు, మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు, ఈ వార్తను నీవు తెలియచెప్పటానికే ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకుంటున్న నీవు ఈ మాటను నీవు ప్రచురించే వ్యక్తిలాగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇది నా ప్రచురం చేయడానికి మీరు ఉండాలి అని తెలియపరుస్తున్నాడు అందుకనే చక్కగా మనం చూస్తూ ఉంటాము. కొరింథీయులకు రాసిన మరి పత్రికలోనే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూసినట్లయితే 5వ అధ్యాయము మనం ఇక్కడ చూస్తాము. 5వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూసారా, క్రీస్తు అనే యొక్క సమాధాన వాక్యమే మనకు యెహోవా దేవుడు అప్పగించేశారు. ఆ సమాధాన వాక్యమును మనము, ఆ పరిచర్యను మనము ఏ విధంగా చేస్తున్నాము? సమాధాన పరిచే వారిలాగా ఉంటున్నామా? సమాధానం పరుచుకుంటూ మనం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు ఒకరితో ఒకరు సమాధానం తీసుకుంటూ ఉంటాం. కానీ సమాధానం తీసుకుంటున్న నీవు హృదయంలో ఏ విధంగా ఉంటున్నావు? ఏదో ఆనవాయితీ కదా అని తీసేసుకుంటున్నావేమో, కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు ఒకరినొకరు సమాధానం తీసుకుంటున్న మీరు దేవుని దృష్టికి మీ హృదయం ఏ విధంగా ఉన్నది? దేవుడు అడుగుచున్నాడు. అయోగ్యంగా ఉన్నావో జాగ్రత్త సుమి. దేవుడు తెలియపరుస్తున్నాడు. అనారోగ్యం పాలవుతున్నారు, నిద్రిస్తున్నారు. నువ్వు కరెక్ట్గా దేవునికి అంగీకారంగా ఉండి తీసుకుంటున్నావా? ఆయన మహిమను గురించి నీవు ప్రచురం చేసే బిడ్డగా ఉంటావు. ఆయన పరిచర్యంలో నువ్వు ప్రచురించే మరి ఏమైనా సమాధానపరచు పరిచర్యను నీవు ప్రచురించే బిడ్డగా ఉంటావు. ఆ సమాధాన వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాక్యాన్నే నీవు ప్రచురించే వ్యక్తిగా ఉంటావు అని దేవుడు తెలియపరుస్తున్నారు. జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే 25వ అధ్యాయంలో అక్కడ కూడా చూస్తాము, మీ యొక్క పాపములన్నీ కూడా క్షమించబడాలి అని చక్కగా తెలియపరుస్తూ మీ యొక్క ప్రతి ఒక్క బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేస్తానంటున్నాడు. కాబట్టి సమాధానముతో దేవుని వెతుకుతూ ఆయన వాక్యమును మనము ప్రచురపరిచేవారిలాగున్నామా? ఆయన వాక్యమును మనము ఇతరులకు తెలియచేసేవారిలాగున్నామా? ప్రభు యొక్క రొట్టె మరి ద్రాక్షారసం తీసుకుంటున్న వారు ఇది దేనికి తీసుకుంటున్నారో కూడా తెలీదు. సంబాప్తం అసలు వేరు, బాప్తీసం వేరు. చాలామంది ఏమనుకుంటారంటే బాప్తీసము తీసుకున్న తర్వాత సంబాప్తం తీసుకోవాలి అంటారు. కరెక్టే. అయితే బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? నువ్వు మారు మనసు పొందటానికి
బాప్తీసం తీసుకుంటావు. బాప్తీసం ఎందుకు తీసుకుంటావు? మారు మనసు పొంది దేవునిని సొంత రక్షకునిగా నీవు అంగీకరించి, నీకు రక్షణ కావాలి కాబట్టి, ఆ రక్షణకర్త దగ్గరికి నీవు వెళ్ళాలి కాబట్టి బాప్తీసం అనేది అవసరం. మారు మనసు నిమిత్తము నీకు బాప్తీసం అవసరం. మరి సంబాప్తం ఎందుకు? ఆల్రెడీ నువ్వు మారు మనసు పొందావు, మారు మనసు కలిగి జీవిస్తున్నావు. మారు మనసు కలిగి జీవిస్తూ మళ్ళీ పడిపోకుండా నీవు ఉండాలి అంటే ప్రభు యొక్క శరీర రక్తాలను నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవుడు తెలియపరిచాడు కదా. ఆయన మరి చివరి రాత్రి భోజనంలో తన శిష్యులకు తెలియపరుస్తూ ఆయన, మీరు నన్ను జ్ఞాపకం చేసుకునటానికి ఇది చేయండి అని చెప్పారు. అంటే బాప్తీసం తీసుకున్న నీవు ఏం చేయాలంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు యొక్క శరీర రక్తాలలో నీవు పాలు పొందుకుంటున్నావు. ప్రభు యొక్క శరీర రక్తాలను నీవు తీసుకుంటున్న నీవు, అదే ఆయన నా నిమిత్తము చనిపోయాడు కాబట్టి ఇది నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అని నీవు ఉండాలి. అలా జ్ఞాపకం చేసుకుంటూ సమాధానం కలిగి జీవించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ సమాధానానికి అధిపతి మనకు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఆ సమాధానానికి కర్త ఆయనే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అంటారంట. అసలు ఆయన కుమారుల్ని, అసలు నా బిడ్డలు సమాధానంగా ఉంటున్నావే నువ్వు ఈ లోకంలో ఎవరు ఏదన్నా సరే పట్టించుకోవట్లే కదా. నువ్వు ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఓకే పోనే తగ్గించుకో, నువ్వు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు అని నీ మనస్సాక్షి నీకు చెప్తున్నప్పుడు నీవు నీ మనస్సాక్షి ప్రకారం నడుచుకుంటున్నావు కదా. అప్పుడు దేవుడు చెప్తాడు కదా, ఈమె నా కుమార్తె, ఇతను నా కుమారుడు అని చెప్పాలంటే నీవు మరి సమాధానం కలిగి జీవించాలి. మరి సమాధానం కాకుండా ఒకటికి రెండేసి అబద్ధ మాటలు మాట్లాడుకుంటూ ఒకరిని ఇంకొకరిని మరి రెచ్చగొడుతూ అవి చేస్తే దేవునికి ఇష్టమైన కార్యాలు కానే కావు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకంటే దేవుడు తెలియపరుస్తున్నాడు మనం ఎలా ఇది చేయాలి. అసలు ఈ పాత నిబంధన కాలంలో అయితే అసలు ఎంత చక్కగా చేశారో ఇవి. ఎందుకంటే వారి పాప నిమిత్తం కోసము అక్కడ మరి పొట్టేళ్ల రక్తాన్ని కానీ అవి ఆ రక్తాలన్నీ కూడా చిందించి ద్వారబంధకాలకు రాసుకున్నారు, సంహారపు దూత రాకోకుండా. ఇప్పుడు ఆ సంహారం మన మీదకి రాకోకుండా యేసుక్రీస్తు ప్రభువారే తన రక్తాన్ని చిందించి మన కోసం ఒక్కసారి ఆయన బలి అర్పణ అయిపోయారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సంహారము మన మీదకి రాకుండా ఆయన మనకు నిమిత్తం ఆయన మరి రక్త మాంసములు గలవాడికి ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడై పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఏ రీతిగా ఆరోహణమయ్యాడో ఆ రీతిగానే ఆయన తిరిగి రానయ్యున్నాడు. కాబట్టి ఇట్టి వాక్యము నమ్మదగినది. మరి ఈ వాక్యాన్ని మనము నమ్మాలి. ఇది అంగీకారంగా మనము అంగీకరించాలి. ఆ వాక్య ప్రకారం మనము నడుచుకోవాలి. దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. మనము ఎందుకంటే ఆయన మన పాపముల నిమిత్తము మనల్ని విడిపించడానికి లోకానికి వచ్చాడు, మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు, మనల్ని వాగ్దాన పుత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయమని తెలియపరుస్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో ఉంటుంది, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రతి దినము రొట్టె విరుస్తూ జ్ఞాపకం చేసుకున్నారంట. అయ్యా నువ్వు నా కోసం చనిపోయావు, నా పాపం నిమిత్తం చనిపోయావు అని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏం చేశారంటే దేవుని నిమిత్తము ప్రతి దినము కూడా వాళ్ళు దేవుని కోసము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రతి దినము రొట్టె విరిచేవాళ్ళంట. ఇది ఇశ్రాయేలీలకైతే ముఖ్యమైన పండుగ, పస్కా పండుగ. వాళ్ళు బాగా చేస్తారు ఈ పస్కా పండుగని. అయితే అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాము, ఆదివారమున రొట్టె విరిచారంట వాళ్ళైతే కొంతమంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉంటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నారు. చూసారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అసలు ఇది ఎవరు తీసుకోవాలో కూడా ఉంది. అయోగ్యంగా తీసుకోకూడదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, బయట ఎన్నెన్నో ఆ నోటితో అనేక మాటలు మాట్లాడొచ్చేస్తారు. అనేకంగా తెలియని మరి కొన్ని పదార్థాలు తీసేసుకుంటారు, కొన్ని మరి పానీయాలు తీసేసుకుంటారు. అవి తీసేసుకుని వచ్చి దేవుని బల్లదేలోకి వచ్చి మరి చేయి పెట్టి చక్కగా తీసేసుకుని తినేస్తారు. అది దేవునికి మరి
అనుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు, ఇదేంటి నా బిడ్డలే కదా అని దేవుడు అనుకుంటాడేమో. కానీ అది నీవు తీసుకోవడం వల్ల అది నీకు అయోగ్యం, అది నీకే జబ్బు, అది నీకే హాని అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని బల్లను సమీపిస్తున్న నీవు అది నువ్వు శరీరపరంగా అలా ఆలోచిస్తున్నావేమో. అంటే కొంతమంది కొన్ని విధాలుగా చూసినట్లయితే, స్త్రీల గురించి చూసినట్లయితే ఏం చేస్తారంటే, ప్రభు యొక్క రొట్టెలో పాల్గొనాలంటే మేము మరి చక్కగా మనము మంచిగా ఉంటే తీసుకోవచ్చు. కానీ కొంతమంది అడిగారు, ఇది మరి ఋతుక్రమంలో కూడా తీసుకుంటూ ఉంటారా, తీసుకోవచ్చు అని అంటున్నారు. చాలామంది ఋతుక్రమంలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి తెలియదు, ఇది శరీర సృష్టి. మరి మర్మం ఏంటంటే, స్త్రీని దేవుడు నిర్మించాడు. ఎందుకు స్త్రీని నిర్మించారు? స్త్రీ తన పాత్రని లోకంలో పోషిస్తుంది. ఎందుకు? మరి దేవుడి ప్రణాళిక ఏంటి? ఒకరినొకరిని అభివృద్ధి చెందుతూ ఈ సృష్టిని నిండించి ఫలింపజేసి అభివృద్ధి పంచి దేవుని మహిమ నిమిత్తము మనము ప్రచురించి చేయడానికి. అయితే ఇక్కడేంటి, మరి స్త్రీ మరి ఋతుక్రమంలో కూడా ఎందుకు తీసుకోకూడదు అని చాలామంది అంటారు. కానీ దేవుడు ఋతుక్రమంలో తీసుకోకూడదు అంటే అదేంటే, కొంతమంది మరి అయోగ్యంగా, అంటే మరి ఎలా అంటే నీట్గా లేకోకుండా అదే ప్రకారం వచ్చి తీసుకుంటారు కొంతమంది. అలా కాకుండా నీవు శుభ్రమైన మనసుతో, శుభ్రమైన వస్త్రధారణ కలిగి, శుభ్రమైన మరి దేవునికి అంగీకారమైన మనసుతో, శుభ్ర వస్త్రధారణతో నీటిగా స్నానం చేసి వచ్చి నువ్వు తీసుకోవచ్చు. అది దేవుడే తెలియపరిచాడు కదా. ఇది దేవుని సృష్టి రహస్యము. దీనిలో చాలామంది అసలు దీనిలో దిగులు చెందాల్సిన అవసరం లేదు, దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల నాకు నష్టం వచ్చుద్దేమో, నేను అయోగ్యంగా ఉన్నానేమో అనుకోవడానికి అసలు నీ హృదయంలో నీకు ఎలా ఉందని దేవుడు అడుగుతున్నాడు. నీవు సమాధానంగా ఉన్నావా? నీ హృదయంలో అది లేకోకుండా నీవు శరీరం పరంగా చూసుకుంటున్నావు. నీ శరీరంలో ఈ విధంగా ఉంది కాబట్టి నాకు ఇవి వచ్చినాయి అనుకుంటున్నావేమో. అసలు నీ హృదయం ఎలా ఉందో చూసుకోవట్లా. నువ్వు ముందు నువ్వే కాదు, నేనైనంతే. మన హృదయం ఎలా ఉందో చూసుకోవాలి. మన హృదయం ఏ విధంగా దేవునికి అంగీకారంగా ఉంది, మన హృదయం సమాధానంగా ఉందా ఇతరుల పట్ల? నా సహోదరులు, నా వలె చేయబడిన నా సహోదరుల పట్ల నేను ఎలా నడుచుకుంటున్నాను అని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా తీసుకున్నట్లయితే దేవుడు మనలను ప్రభు యొక్క బలారాధనలో పాల్గొనవచ్చు. ఎందుకంటే ప్రభువు మరి అక్కడ మరి మనం తెలుసు కదా, రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళి ప్రభు యొక్క వస్త్రం పట్టుకోగానే ఆమె యొక్క రక్తము మరి ఆగిపోయినట్లు మనము చూస్తాము, దారి కట్టినట్టు చూస్తాము. అంటే అక్కడ ఏంటంటే ఆవిడే వెళ్ళి ముట్టుకుంది కదా, అందుకనే కదా ఆవిడ ముట్టుకుందే. కానీ కొంతమంది అంటారు, ఆయనేం ముట్టుకోలేదుగా, ఆవిడే వెళ్ళి ముట్టుకుంది, అక్కడ అది తప్పుగా అంటారు. అక్కడ అది తప్పని అనుకుంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరచాలనుకుంటే అక్కడే ఆయన తెలియపరిచేవారు. ఇది నువ్వు తప్పు, ఇది నువ్వు చేసిన తప్పని ఖండించేవాళ్ళు. కానీ ఆయన మహిమను ప్రచురింపజేసేయడానికి అక్కడ స్త్రీ యొక్క తనకున్న పాత్రను, తన స్త్రీ యొక్క మరి గాంభీర్యమును, స్త్రీ యొక్క ప్రాధాన్యతను, స్త్రీ యొక్క అత్యున్నతమైన మరి స్థితిని ఆయన అక్కడ ప్రచురం చేశారు. ఎందుకంటే స్త్రీకి దేవుడు చాలా వాల్యూ ఇచ్చారు, చాలా. ఎందుకంటే స్త్రీ గర్భములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చారు. అలాంటప్పుడు ఇవి మనము తీసుకోవాల్సిన పనే లేదు. శరీరత్తాలు తీసుకుంటున్న నీవు మరి నీ మనసు ఏ విధంగా ఉందో నీటిగా శుభ్రముగా ఉంటూ దేవునిని మరి రత్తాలలో పాలు పంచుకోవచ్చు, ప్రభు యొక్క బల్లారాధనలో పాలు పంచుకోవచ్చు. అయితే మరి ఇంకొకటి చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాము, మరి ప్రతిదినము లేదా రోజు రొట్టె మనం తీసుకోవచ్చు. మరి పస్కాను ఆచరించినప్పుడు మరి సున్నతి పొంది వాళ్ళు అక్కడ ఆచరించేవాట్లో మనము చూస్తూ ఉంటాము. అయితే మనము మరి మారు మనసు పొంది ఈరోజు ప్రభు యొక్క బల్లారాధనలో పాల్గొనాలి. మారు మనసు అంటే నీ సహోదరులను నీవు ప్రేమించాలి, నీ సహోదరుల పట్ల సమాధాన స్థితి కలిగి ఉండాలి. నీ సహోదరులను నువ్వు ప్రేమించిన ఎడలా నీవు దేవుని సువార్తను ఏ విధంగా ప్రచురింపజేస్తావు అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి
చాలామంది ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ప్రభు యొక్క రక్తము శరీరాలు తీసుకుంటున్న వారు ఏం చేస్తున్నారంటే ఇది ఒక ప్రసాదం లాగా ఏదో ఇస్తున్నారు కదా తీసేసుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ చాలా జాగ్రత్త అండి. దేవుడు తెలియపరిచారు కదా, హృదయపూర్వకముగా సమాధానముతో దేవునిని నీతి కలిగి ఆయన వెతికినట్లయితే ఆయనతో మనము నడిచేవారు. మనము ఆయన నా పాపములు, అయ్యో ఇది నా పాపముల నిమిత్తమే, ఎంత మరణము పొందారు కదా, నా పాపముల నిమిత్తమే కదా ఆ కొరడా దెబ్బలు, నా పాపముల నిమిత్తమేగా. నీవు ప్రభు యొక్క బల్లారాధన తీసుకుంటున్న నీవు ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చి నువ్వు మోకరించావో నువ్వు ఎవరిని గుర్తు చేసుకోవాలో తెలుసా? మొదటిగా క్రీస్తును గుర్తు చేసుకోవాలి. క్రీస్తు ఆయన పడిన శ్రమను, ఆయన పడిన బాధలు, ఆయన రక్తము, ఆయన స్వరూపమైనను సొగసైనను లేకోకుండా ఏ విధంగా నా నిమిత్తము మరి చూడనల్లని వాడిగా ఉన్నాడో ఆయన రూపమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సుదూరమైపోయిన ఆ రూపమును జ్ఞాపకం చేసుకుంటూ అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ రూపాన్ని జ్ఞాపకం చేసుకుంటావో నీ సహోదరుని పట్ల నీకు ఎలాంటి ద్వేషము కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అయ్యో ఇంత శ్రమ పడుతున్న దేవుడు నా పాపముల నిమిత్తమే కదా, ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న కోపము నాకెందుకు, నా వలె చేయబడిన మనిషే కదా, నా రూపమును పోల్చిన మనిషే కదా, నా వలే ఉన్నాడు కదా, అతనితో నాకెందుకు, ఆమెతో నాకెందుకు అని మనము సమాధానం పడుతూ దేవుడు మన ఎడల కూడా ఇష్టము కలిగి తన కుమారులుగా అంగీకరిస్తాడు. మనము కూడా ఆయన రాకడ వచ్చే వరకు కూడా ఆయన సమాధాన సువార్తను మనము ప్రచురించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు తప్పులుంటే మన్నించమని మరి ఒక్కసారి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, అయ్యా మా నిమిత్తము సమాధాన బంధము చేతనైనా ఐక్యత చేతనైనా మమ్మలను ఏర్పరచుకుని ప్రభువా, అయ్యా ఒకరినొకరు సమాధాన పడమంటూ నీ శరీర రక్తాల్లో పాల్గొంటున్న మమ్మలను ఏ విధంగా ఉండాలో హెచ్చరిస్తూ తెలియపరుస్తూ, అయ్యా నీ శరీర రక్తాలని మేము తీసుకోవడానికి తప్పించుకునేవారిలాగా సాకులు చెప్పకోకుండా నీ శరీర రక్తాల గురించి తీసుకుంటున్న మమ్మలను మేము శుద్ధి చేసుకుంటూ నీ శరీర రక్తాల్లో పాల్గొంటున్న మేము నీ సువార్తను ప్రచురించే బిడ్డలలాగా మేము ఉండడానికి మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన నీ బంగారు పాదముల చెంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.